నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక, మంచి గురువుని కనుగొనడం, అలాగే లాంగ్ టర్మ్ లాగా అంటే మీరు తర్వాత రాబోయే పరీక్షల కొరకు కూడా అధిక శాతం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి విద్యార్థులు కృషి చేసే అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభ్యమవుతుంది. ఆశించిన విషయాల్లో మంచి ఫలితాన్ని సాధిస్తారు విద్యార్థులు కావచ్చు. అలాగే ఎవరైనా సరే ఆశించిన ఫలితాల్లో మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి సంఘంలో గుర్తింపు గౌరవం, మైత్రి బంధాలు, ఆశించిన ఫలితాల్లో విజయవంతంగా నూతన ఉత్సాహంతో తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడం, మాట విలువ పెరగడం, గౌరవంతో తీసుకునే నిర్ణయాలు, వృత్తిలో అభివృద్ధి, దాంతోపాటుగా సాంఘిక సంబంధాల్లో తగిన విధంగా గౌరవం, గుర్తింపు, విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి, మీకు తగిన గౌరవం పరంగా మీరు తీసుకునే నిర్ణయాల పరంగా ముందుకు వెళ్ళే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం ఉంది. ఆకస్మికమైన ప్రయాణాలకి, వ్యక్తిగత ఆరోగ్యం కొరకు ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద విజయం సాధించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటారు. అంటే రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని రకాలైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక అంశాల్లో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో ఒకటి, వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, వాటి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అభివృద్ధి కొరకు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారికి అధిక శాతం ఆర్థిక విషయాలు, ఆర్థిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు నూతన పెట్టుబడుల కొరకు, నూతన వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలలో, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీ వ్యక్తిగత గౌరవం పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రహస్య శత్రువులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత విమర్శలకి దూరంగా ఉండాలి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకుంటే విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. గృహ వాతావరణాన్ని చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నేపథ్యంలో మీ యొక్క తల్లి, పెద్దల యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. అలాగే గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విషయంలో వీలైనంత వరకు స్థిరాస్తులు పెంపొందించుకునే నేపథ్యం వల్ల, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కానీ, స్నేహవర్గంతో కానీ ఘర్షణ రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే లోన్లకు సంబంధించిన విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉన్నతాధికారులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, తోబుట్టులతో కలిపి ఆలోచన చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్తే వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం లేకుండానే పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవ్వడం, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారం, తోబుట్టుల యొక్క సహకారం లభ్యమవడం, అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేయడం, శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి
మీరు మంచిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా లోన్లకు సంబంధించిన విషయంలో ఎక్కువ ఎమోషన్స్, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, మీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు, పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం, తండ్రితర బంధువులతో చర్చలు జరపడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో ఉండే విషయంలో కొంత మధ్యవర్తుల వల్ల కావచ్చు, ఇతరుల వల్ల కావచ్చు, ఆ సహకారం అనేది ఆశించిన స్థాయిలో లేకుండా కొంత అపార్థాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక పై అధికారుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మీరే డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన సలహా సహకారాన్ని కోరుకున్నది తీసుకోవడం చాలా వరకు మీకు మంచిది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి వ్యక్తిగత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సంతాన వర్గంతో కావచ్చు, గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక గృహ వాతావరణాన్ని వీలైనంతవరకు సరిచేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా మీ కుటుంబంలోని పెద్దలు కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశంలో పై అధికారులు కావచ్చు, మీ సంతాన వర్గం, మీ ఆత్మీయులైన వ్యక్తులు ఎవరితో కూడా విభేదాలకి లోను కాకుండా, అపార్థాలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ చేసుకోవాలి. అలాగే ఇబ్బంది పెట్టే శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కృషిశీలత పెంపొందించుకుంటారు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టిన వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభ్యమవుతుంది. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీల్లో నెగ్గడానికి చేసే కృషి అధికంగా ఉంటుంది. సమస్యల్ని సాల్వ్ చేసుకోగలిగిన పరిస్థితుల్ని ఏర్పరచుకుంటారు. మాటలతో, వ్యక్తులతో, అంటే మీ యొక్క తోబుట్టువుల వల్ల కావచ్చు, లేకపోతే వృత్తిలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కావచ్చు, చాలా వరకు వృత్తిపరంగా ఎదురవుతున్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి, అపార్థాలని దూరం చేసుకోవడానికి అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా వ్యక్తిగత గౌరవం అభివృద్ధి కొరకు అధికంగా కృషి చేస్తారు. ముఖ్యంగా తల్లి, సంతానం, వారి కొరకు పెట్టే పెట్టుబడులు, వారి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. వారి యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే వారి వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, వారు ఊహించని విధంగా వారి కొరకు పెట్టే పెట్టుబడుల వల్ల కావచ్చు, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు కొంత ఎమోషన్స్కి అధికంగా అవకాశం ఉంటుంది. కోపాన్ని మీరు అధిగమించాలి. అనవసరమైన కోపంతో, తొందరపాటు నిర్ణయాలతో కొన్ని సందర్భాల్లో ప్రియమైన వ్యక్తులతో ఘర్షణలు, అలాగే ముఖ్యులు అనుకున్న వ్యక్తులతో అనవసరమైన అపార్థాలకి తావివ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి.